ప్రార్థనలో, ఆరాధనలో మన చేయి పైకి ఎత్తి పెడతాంలో. నాట్ 5 minutes, నాట్ 10 minutes. ఇక్కడైతే టైం అయిపోతుంది అంటున్నావు. వస్తుంది రిపెంట్ కాన్ఫరెన్స్, టైం అవ్వదు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయబోతున్నావు. రెడీయా? ఎక్కడ జరగబోతుంది? పొద్దుటిన్న వాళ్ళు చెప్పేస్తున్నారు, లీక్ చేస్తున్నారు. ఇనీషియల్గా మనం ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాం. లేదు, దేవుని తలంపు 4, 5, 6 ఓకే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెడదాం అనుకున్నాం. సరే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెడదామండి. అన్నీ అయిపోయి, పేమెంట్స్ అయిపోయి, అన్ని కన్ఫర్మేషన్ పర్మిషన్స్ అయిపోయి, మేము కో టీంలో ప్రేయర్ చేస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాను, ఇది కాదు, నేను తీసుకురాబోయే పంటకి ఇది చాలదు, ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చాలదు. యూ బెటర్ మూవ్, గో బిగర్, గెట్ బిగర్. ఆ రోజు కోటింగ్ ప్రేయర్ ముగించి, కోటింగ్ ప్రేయర్ అన్నప్పుడు మేము రాత్రి స్టార్ట్ చేస్తామండి. పొద్దుటి వరకు ప్రార్థన చేస్తాం. పొద్దుట అయిన తర్వాత తెల్లవారుజాము ఇంకా 10 గంటలకు నేరుగా ఆఫీస్కి వెళ్ళి ఎల్బీ స్టేడియం అవైలబుల్ ఉందా. వారు ముందు నుంచే చెప్తున్నారు, ఏంటి ఆ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు అంటారు, మీకు అదంతా చాలదయ్యా, మీరు ఇది తీసుకోండి అని చెప్తూనే ఉన్నారు. సో వాళ్ళు మొత్తానికి మేము ముందే చెప్తున్నాం కదా, తీసుకోండి అయ్యా ఇది అని. సో దేవుని కృపను బట్టి ఆల్మోస్ట్ ఆల్ ద పర్మిషన్స్ ఆర్ త్రూ. 99.9% అయిపోయింది. సో రేపు పోస్టర్ రిలీజ్ అవుతుందిలే, గెట్ రెడీ. 3 గంటల నుండి 10 గంటల వరకు 4, 5, 6 ఉపవాసముతో దేవుని సన్నిధిలో మోకరించి. వర్షిప్ కాన్ఫరెన్స్ వాజ్ ఆల్ అబౌట్ జాయ్, బట్ రిపెంట్ కాన్ఫరెన్స్ ఇస్ ఆల్ జస్ట్ అ చేంజ్. రిపెంటెన్స్, మనల్ని మనం పరీక్షించుకుని ఒప్పుకొని బలంతో ఆ 3 రోజులు అయ్యేటప్పటికి ఉంటుంది చూడండి, ఒకడు పులిలాగా బయటికి వెళ్తాడు. నిజంగా చెప్తున్నా.